మన ఛానల్లో క్రాకర్స్ లక్కీ డ్రా ఇస్తామని చెప్పినాం కదా, దానికి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే చాలా తక్కువ మంది పార్టిసిపేట్ అయితే అయ్యారు. ఎందుకంటే ఆ వీడియో కింద మేము ఇచ్చిన లింక్స్ ఏవైతే ఉన్నాయో, క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ అయినాయి. సో దానివల్ల చాలా తక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారు. అండ్ ఎవరెవరిదైతే పేమెంట్ సక్సెస్ అయిందో వాళ్ళ పేమెంట్ నా దగ్గర దాకా రాలేదు, అంటే నాకు ఇష్యూ కాలేదు. అది బ్లాక్ కావడం వల్ల వాళ్ళ మొబైల్ నెంబర్స్ నా దగ్గరికి అయితే వచ్చినాయి. ఆ మొబైల్ నెంబర్స్ అన్నింటినీ చిట్టీలు రాసి ఒక దగ్గర అయితే స్టోర్ చేస్తున్నాము. అండ్ చాలా మంది క్యాన్సల్ అయినాయి, నాకు ఫోన్ చేస్తారు, అంతేకాకుండా మా టీం మెంబర్స్కి ఫోన్ చేస్తారు కదా. ఒకవేళ మీరు పార్టిసిపేట్ కావాలనుకుంటే డిస్ప్లే మీద ఒక ఫ్రెష్ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నా, దానికి ఏం లిమిట్ లేదు. మీరు దానికైతే సెండ్ చేయండి. దానికి సెండ్ చేసినట్లయితే ఆ నోట్లో మీ మొబైల్ నెంబర్ పంపించినట్లయితే ఆ మొబైల్ నెంబర్ చిట్టి రాసి యాజ్ యూజువల్ నేను స్టార్టింగ్లో ఏ విధంగా అయితే చెప్పినో ఆ విధంగా మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అయ్యే విధంగా అయితే చేస్తా. సో ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే ఇక మాకు ఫోన్లో చేసుడు బంద్ చేయరుగా. మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి అయితే 51 రూపీస్ని సెండ్ చేసి నోట్లో మీ మొబైల్ నెంబర్ని రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం, ఎవరు కూడా టెన్షన్ పడకండి. పేమెంట్ రాలేదంటే అన్న మా పేరు రాస్తారా లేదని చెప్పేసి ఒక్కొక్కరు 5, 10 సార్లు కూడా పంపించారు. అందరికీ ఎన్నిసార్లు పేమెంట్ అయిందో అన్ని సార్లు వాళ్ళ చిట్టీలు రాసి డబ్బాలు వేస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు టెన్షన్ అయితే పడకండి. ఏది జరిగినా లైవ్లో ఫేర్గా అయితే కండక్ట్ చేస్తాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే ఈ ఆర్సీ జేసీబీని అన్బాక్సింగ్ చేసి ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసినాం. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. సో అందుకోసమే ఈ రోజు ఈ వీడియోలో ఇదే ఆర్సీ జేసీబీని యూజ్ చేసి మేము చేయబోతున్నాం ఆర్సీ జేసీబీ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న ట్రాక్ ని అయితే తయారు చేసినాము. ఈ ట్రాక్ లో స్టార్టింగ్ నుంచి మొత్తం కూడా అబ్స్టాకిల్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఉంది, అంతేకాకుండా ఒక గడ్డు ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఇవి ఉన్నాయి రాళ్ళు, ఆ తర్వాత ఒక గుంత అవుతుంది అనమాట. సో ఒక్కొక్కరిగా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ అయితే అవుతాము. ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. అండ్ అందరికంటే ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు తినాల్సి ఉంటుంది. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన బాబాయ్ అయితే డిసైడ్ చేస్తాడు. బాబాయ్ ఇదివరకు ఎప్పుడైనా అడిగినామారా? ఓకే, అరే వీడియో కొట్టిండు, నేను కొట్టిండు, వాడే కొట్టిండు. తర్వాత ఉంటుంది. ఓకే, అబ్బా నెత్తి కొడుతురు. ఏమేదిరా మనకి ఎక్కబుద్ధి అవుతుంది. చెప్పు. ఓకే, ఎవరు? రాజుగారు. ఎవరు? నేను. ఎవరు? కూర లేడు, మనమే విద్య. ఓలు ఓకే. ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ వచ్చేసి తాజ్గాడు, సెకండ్ బాబాయ్, థర్డ్ విజయాడు, ఫోర్త్ మచ్చ, లాస్ట్ లో వచ్చేసి నేనైతే పార్టిసిపేట్ కాబోతున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ ఛాలెంజ్. ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి తాజ్గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఇప్పటి వరకు అయితే మంచిగానే పోతాండు దూరా. లైన్ క్రాస్ అయితే లైన్ క్రాస్ కాదు, అయితే మళ్ళీ లైన్ ఏదైతే క్రాస్ అయిందో పెట్టాలి, బయట పెట్టాలి. ఫస్ట్ ఆబ్స్టాకిల్ దాటినా నువ్వు లేకపోతే కూర్చున్న కాడికి మంచిగా పోతున్నావు కదా. ఇది ఆర్సీ కార్ లెక్క కాదు, అవేమో రఫ్ రుక్తాయి కదా. ఇవి ఎట్లా అంటే మెల్లగా పోతాయి అన్నట్టు. అదే మెయిన్ ఏంటంటే చివాడు చిన్నప్పుడు ఎట్లయినా అలవాటే ఉంటది. చూడవచ్చిన మొన్ననే ఇంటికాడ కొనుక్కున్నట్టు అన్న. 48 సెకండ్స్ కంప్లీట్ అయింది. సగం కంటే ఎక్కువ ట్రాక్ అయిపోయింది ఇప్పటికే. టైం వేస్ట్ చేసిన తాజీ ఆడ బాగా. ఇప్పుడు కుక్కలకైతే పోతుంది. ఇప్పుడు గుంతలకు దిగాలి, మళ్ళీ ఎక్కాలి, పెద్ద టాస్క్. సో చూద్దాం ఏమవుతుందో.
ఇరికి టైం వేస్ట్ అవుతుంది చూడు ఏర్పడకుండా ఆడ తింపేకాడు మొత్తం లైన్ దాటినాకనే క్లోజ్ వాడా సెకండ్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి మనం అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్ బాగా ముట్టుకోదు మ్యాన్ నో మ్యాన్ హ్యాండ్లింగ్ దాటాలి లైన్ దాటాకనే దాటాలే స్టాప్ తాజ్గాడ్ వచ్చేసి గైస్ మీరు చూసినట్లయితే 1 minute 56 seconds లో ట్రాక్ మొత్తం కంప్లీట్ అయితే చేసిండు ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో బాబాయ్ పార్టిసిపేట్ అవుతుండు చూద్దాం ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కథ అని చెప్పేసి సెకండ్ ప్లేస్ లో బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు ఎదురు 3, 2, 1. బాబాయ్ ఇద్దరు ఓడిపోయినాం అనుకో ఎంత టైం ఫస్ట్ అబ్స్టాకిల్ బయటకెందుకు పోతున్నావు అదే పోతలేదు కంట్రోల్ చేయి నేను చేయలే ఎక్కిండ్రో పోతే నిజంగా పోతున్నట్టు అనిపిస్తుంది కదా పెద్ద ఉన్నట్లో బొమ్మలక్క పోతుంది గది బాబాయ్ ఏం చేస్తున్నావు దాటింది గడ్డ దాటి బయటికి రా అంటే గడ్డను సాఫ్ చేస్తుండు బ్లేడ్ తోటి కింద ఈ ఆబ్స్టికల్స్ పెట్టిందే నయమైంది ఎక్కడెక్కడైతే అవిటిని పెట్టినామో అక్కడనే బాగా లేట్ అవుతుంది అన్నం భోజనం కానకం అవుతుంది దాటింది వచ్చింది టైర్ వచ్చింది బాబాయ్ నిమిషం అయిపోయింది ఇది ఫస్ట్ టైం కదా యూజ్ చేసాడు కవర్ చేస్తాను కానీ వాడు రిమోట్ అవుతున్నాడు వాడు నేర్చుకున్నాడు తీసుకొని నేర్చుకోలేదు నాకు కూడా నేను కొత్తనే ఇంటికాడ ఉన్నది బాబాయ్ ఇంకా 30 seconds మావుతావు ఇట్రా గడువు అరే బాబా ఇంకా వెళ్తావురా నువ్వు తిప్పించి చక్కర ఉరుకు రేస్ దొక్కు 51 చూడు 55 56 ఊరికేని 2 minutes దాటిపోయింది బాబాయ్ గాడు యాక్సలరేషన్ దొక్కు 3 2 స్టాప్ సో బాబాయ్ టైమింగ్ వచ్చేసి గాయస్ ఎంత అంటే 2 minutes 16 seconds లో అయితే ఫినిష్ చేసిండు సో ఇప్పుడు థర్డ్ ప్లేస్ నువ్వు విజయ్ థర్డ్ ప్లేస్ లో మన విజయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు చూద్దాం వాడేంత టైంలో ఫినిష్ చేస్తాడు ఏం కదా బాబాయ్ సెకండ్ బాబాయ్ సేఫ్ అయినా అరే గోల్ వచ్చి పొందారంటే నో టెన్షన్ చెప్పలేం ప్రతిదాంటనా చూద్దాం మీరు ఏమైనా చేసుకోరు కానీ నేనైతే సేఫ్ అయినా థర్డ్ ప్లేస్ లో కోతియాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు 3 2 1 ఫౌల్స్ లేవుగా ఉన్నాయి ఉంటాయి మొత్తం లైన్ క్రాస్ అయితే అలా పెట్టాలి మళ్ళీ ఇదేంది పోతలేదు గింత మంచి పోతుంది లైన్ క్రాస్ అయింది నేనా మంచిగా పోతలేదు మెల్లగా పోతున్నావు దిగిండు దిగలే గడ్డగా ఇది పోతుంటే అయితలేదు మలుగుతలేదు మరి అది తెలియకనే రియల్ చేసి పట్టనే ఉంటుంది అలా కోతే ఉంది లోపల అందుకని గట్టి కాదే గిటే ఎటు మళ్ళీ టైం ఇంకా మొత్తం టైం ఉంది 48 seconds ఫినిష్ అంటే మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బాబాయ్ గానికంటే ముందే పోతుండు వన్ మినిట్ కంప్లీట్ రా విజయ్
పోయిండు. ఎందుకట్లా ఉంకర తెస్తాను మళ్ళీ ఏ బటన్ వచ్చింది అనుకో ఏటో వీక్ టైం వేస్ట్ అవుతుంది 1 minute 17 seconds. గిటు గిటు అలా కోతే ఉంది తెలుస్తలే అటు ఇటు పోడు. హాయ్ హలో 1 minute 27 seconds. 1 minute 33 38 39 40. సో కోతిగాన్ టైమింగ్ వచ్చేసి గాయస్ ఎంత అంటే 1 minute 43 seconds లో అయితే ఫినిష్ చేసిండు. ఇప్పటివరకు వీడు ఫస్ట్, వాడు సెకండ్, వాడు థర్డ్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో మచ్చగాడు పార్టిసిపేట్ అవుతాడు. చూద్దాం వాడి టైం లో ఫినిష్ చేస్తాడు. అల్లుడు కానీ అటు ఇటు అవుతుంది. నార్మల్ అయితే పోడే పడుతున్నాయి దెబ్బకు నాకే రాని. ఇప్పుడు వచ్చేసి మచ్చగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఇప్పుడే కాదు ఇప్పుడు ఏం చెప్తారంటే ఆ పొక్కలు కూడా తీసుకుంటూ పోతాడు కావాలి రివర్స్ వర్రే ఇంకా మర్రు. అరే వీడు అందరికంటే ఫాస్ట్ పోతుండ్రా ఇప్పటి వరకు అయితే. చూద్దాం లాస్ట్ నీ ఛార్జింగ్ అయిపోవాలి ఇక అన్నదానికి ఛార్జింగ్ టైం వేస్ట్ అవుతుంది. అరే మచ్చ ఆరామ్స్ వస్తున్నావురా, పర్ఫెక్ట్ టైం వస్తున్నావు. చేదిరా నువ్వు ఫాస్ట్ వస్తున్నావు మచ్చగాడు ఇప్పటి వరకు, కానీ టైం వేస్ట్ అయింది కొద్దిగా. లేట్ వస్తాడు 1 minute కంప్లీట్ లేట్ వస్తాడు. లేట్ ఎక్కడ కూడా అయిపోయింది. నాకే 250 రూపాయలు ఇవ్వదాకా మచ్చ మచ్చ అన్నాడు. ఇప్పుడేమో పోలీసు పెడతారు రా. మరి నీకు నాకే మచ్చగాడు ఏడ బతికిపోతాడు అనుకున్నానంటే వాడు. ఫాస్ట్ ఇప్పటికి ఇంకా అన్ని బుడ్డ పొరలు ఆడుకునే ఆటలు, అందుకని ఆడతలేదు మరి. ఇది ఎంతరా 148 కదా. మచ్చగాడు వచ్చేసి 1 minute 42 seconds లో అయితే ఈ ఛాలెంజ్ ని ఫినిష్ అయితే చేసిండు. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. చూద్దాం ఎట్లుంటుంది ఇంకా అని. ఫస్ట్, సెకండ్ విజ్గాడు, థర్డ్ తాజ్గాడు, ఫోర్త్ వచ్చేసి బాబా. ఇప్పటి వరకు లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడర్. నువ్వు ఆడతావారా? ఎందుకు జోసెఫ్ తినవలసి వస్తారా? కూరగాడు ఆడా అంటుండు. సో ఇప్పుడు లాస్ట్కి నేనే. ఇప్పుడు అన్న అయితే పార్టిసిపేట్ చేస్తుండు. జరావు సౌండ్ వచ్చినాక జరావు కీస్ అంటే రాదు. మూసుకొని కూడా నడుపుతుంది అన్న. డ్రైవింగ్ లో పర్ఫెక్ట్. మీరు వంగితే నేను అట్లా పోను కానీ కావాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు తీస్తాడు. అది కళ్ళు మూసుకుంటాడు. ఆడ నాకు తెలిసి కింద పడుతుంది అనిపిస్తుంది. ముంగట బరువు బాగా అయింది, అందుకోసం ముంగటే పడ్డది. బ్రేక్ అంటే తవ్వు. ఆ గడ లెవెల్ చేసి రా. లెవెల్ చేసి రాపు. ఇంకో 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 పడ్డది టైం. జల్లు అన్నారు ఒక్కడేసరి జోలు వచ్చి ఎండ ఎట్లా పడుతుంది చూసినావా? అడుపులో కూడా పడుతుంది. తర్వాత నీకే తింటాయిగా తప్పదు. బాబాయ్ బర్త్డే కూడా జోలు వచ్చి అయితే తింటాడు. బాబాయ్ ఆగుతలేడు ఈసారి. జోలు వచ్చి తింటున్నాను. హ్యాపీ బర్త్డే. సైలెంట్ అయిపోరా జల్లు దొరుకుతా అనిల్. 1 minute అయితే అయిపోయింది. జల్ది పో జల్ది పో. ఫస్ట్ అన్న వస్తావు జల్ది పో. పోనీ నా చేతులు ఏం లేదు. ముక్కజంత గట్టికొచ్చి ఇరిపోయేటట్టే ఉన్నది.
అరే బతికిపోయినా స్టాప్ ఇరికినా కానీ అందరికంటే ముందుగా వచ్చిన 1 minute 40 seconds లో ఫినిష్ అయితే అయింది. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ మచ్చ, థర్డ్ విజ్గాడు, ఫోర్త్ తాజ్గాడు అండ్ లాస్ట్ లో బాబాయ్ బర్త్డే బాయ్ జోలచిప్పాయి తినబోతుండు. అరే బర్త్డే నాడు ఏం చేస్తే అది మొత్తం ఇయర్ అంతా చేస్తారంట, ఇయర్ మొత్తం జోలచిప్లో తింటాడు ఇక. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన బర్త్డే బాయ్ కి జోలచిప్ అయితే తినిపిస్తున్నా. తినిపా మరి బాగా అవుతుంది. నైట్ మళ్ళా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇక ఫోటో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేనే తిందామని అనుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు అన్ఫేర్ అంటారు? తినాలి బాబాయ్ తినాలి. బాబాయ్ ని ఏడిపిస్తావా బర్త్డే రోజు? ఇగో ఇగో 2 రకాలు ఉంటారు. ఎట్లా కొంతమంది ఏమంటారు బర్త్డే నాడు జోలచిప్ తినబెట్టారు అదే అంటారు. ఒకవేళ వీనికి తప్పించి మేము తిందామంటే మీరు ఛాలెంజ్ కండక్ట్ 250 రూపాయలు బాబాయ్ ని ఇబ్బంది పెట్టాడు. అరే ఇగో సాస్ దాని మీద జోలచిప్ ఇంకా ఎక్కువైతే డబుల్ రేట్. వెనక టమ్మం కనబడుతుంది. టమ్మం మీద 2 తినొచ్చు, 2-3 తినొచ్చు కావాలంటే. తింటావా? పడు ప్యాకెట్ వస్తేనే మొత్తం జంపుడు అమ్ముతుంది కారం. దీంతో బాధ ఏంది అంటే జోలచిప్ తింటాడు, ఒక 4-5 రోజులు పాయకానే కూర్చుంటాడు. అదే పని. రిక్వెస్ట్ చేసిన ఇస్తలేడు. ఉత్తానే మోషన్స్ అయితే వీనికి. రిక్వెస్ట్ చేసిన ఇస్తలేడు. ఇక మనకటి ఈరా నేను తీసుకో అని తింటాను కాబట్టి జోలచిప్ నువ్వు తీసుకో, కవర్ తిని నాకుతా. ఇలా ముక్కుని కింద కారం ఎక్కువ మళ్ళా అన్ఫేర్ అన్నారు అనుకో. తాజా తినబెడతాను అట్లా పడుతుంది రే. ఎప్పుడు తింటున్నా కంట్లో ఆనింది. అబ్బా 1 గంటన్నర వర్షం కాలే. జోలచిప్ యశయ్య ధైర్యం వస్తలేదు. 250 రూపాయలు బాబాయ్. అదని ప్రైస్ ట్యాగ్ చూపెట్టి టక్కనే తీసుకుంటాడు. 250. నేను కూడా మచ్చని ఫాలో అయిపోయినా కొద్దిగా. ఎందుకో ఈ మధ్య దూరం అయిపోతుంది నాకు ఇది. కొంచెం నోట్లాడు తప్పుడు వస్తుంది తర్వాత మండుతుంది. బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందట బాబాయ్కి. సో మొత్తానికి గాయస్ ఇది రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. చాలా రోజుల తర్వాత ఒక RC టాయ్తోని ఛాలెంజ్ అయితే చేసినాం. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. మన ఛానల్లో క్రాకర్స్ లక్కీ డ్రా ఇస్తామని చెప్పినాం కదా, దానికి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే చాలా తక్కువ మంది పార్టిసిపేట్ అయితే అయ్యారు. ఎందుకంటే ఆ వీడియో కింద మేము ఇచ్చిన లింక్స్ ఏవైతే ఉన్నాయో, QR కోడ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ అయినాయి. సో దానివల్ల చాలా తక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారు. అండ్ ఎవరెవరిదైతే పేమెంట్ సక్సెస్ అయిందో వాళ్ళ పేమెంట్ నా దగ్గర దాకా రాలేదు. అందుకే నాకు ఇష్యూ కాలేదు. అది బ్లాక్ కావడం వల్ల వాళ్ళ మొబైల్ నెంబర్స్ నా దగ్గరికి అయితే వచ్చినాయి. ఆ మొబైల్ నెంబర్స్ అన్నింటినీ చిట్టీలు రాసి ఒక దగ్గర అయితే స్టోర్ చేస్తున్నాము. అండ్ చాలా మంది క్యాన్సల్ అయినాయి. నాకు ఫోన్ చేస్తారు, అంతేకాకుండా మా టీం మెంబర్స్కి ఫోన్ చేస్తారు కదా. ఒకవేళ మీరు పార్టిసిపేట్ కావాలనుకుంటే డిస్ప్లే మీద ఒక ఫ్రెష్ QR కోడ్ అయితే ఇస్తున్నా. దానికి ఏం లిమిట్ లేదు. మీరు దానికైతే సెండ్ చేయండి. దానికి సెండ్ చేసినట్లయితే ఆ నోట్లో మీ మొబైల్ నెంబర్ పంపించినట్లయితే ఆ మొబైల్ నెంబర్ మేము చిట్టి రాసి యాజ్ యూజువల్ నేను స్టార్టింగ్లో ఏ విధంగా అయితే చెప్పినో ఆ విధంగా మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అయ్యే విధంగా అయితే చేస్తా. సో ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే ఇక మాకు ఫోన్లో చేసుడు బంద్ చేయరుగా. మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న QR కోడ్కి అయితే 51 రూపీస్ని సెండ్ చేసి నోట్లో మీ మొబైల్ నెంబర్ని రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం, ఎవరు కూడా టెన్షన్ పడకండి. పేమెంట్ రాలేదంటే అన్న మా పేరు రాస్తారా లేదని చెప్పేసి ఒక్కొక్కరు 5-5, 10 సార్లు కూడా పంపించారు. అందరికీ ఎన్నిసార్లు పేమెంట్ అయిందో అన్ని సార్లు వాళ్ళ చిట్టీలు రాసి డబ్బాలు వేస్తున్నాము. సో ఖచ్చితంగా మీరు టెన్షన్ అయితే పడకండి. ఏది జరిగినా లైవ్లో ఫేర్గా అయితే కండక్ట్ చేస్తాం.